భారత్ 180 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ఆటో ర్యాలీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొని ఆటో డ్రైవర్లకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎలాంటి హామీలనైనా ఇస్తారని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఏ హామీని నెరవేర్చరని, ఆటో డ్రైవర్ల విషయంలో ఇది మరోసారి తేటతెల్లమైందన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్, రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, కళింగ కుల రాష్ట్ర అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు, జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అలాగే ఆటో డ్రైవర్లకి నెలకి సంవత్సరానికి 10,000 ఇస్తామని ఎన్నికల హామీలో చెప్పారు. కానీ ఇంతవరకు 15,000 ఇస్తామని చెప్పారు, ఇంతవరకు వేయలేదు. కార్యక్రమం చేసుకుంటూ కూటమి పార్టీ అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు చేసుకుంటుంటే సందర్భంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలు స్థానికంగా లేదు, ఇంకా ఎక్కువగా మరి ఆయన లేని నోటి మనకు ఆయన ఎవరు ఏమి లేకపోయినప్పుడు కూడా మీరు చూడలేదు. కిడ్నీ పెట్టి కనిపించలేదు అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఈ వేడిలో చేయాలనుకున్నా చేయగలరు. ఎందుకు రైతుల కోసం ప్రతి ఒక్క వాళ్ళ కడుపు మంటతో బాధతో వాళ్ళ ఆవేశంలో పిల్లలు మాట్లాడారు అన్నిదా భావించకండి. కాకపోతే వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కూలి మగవాడికి 700, మేస్త్రికి 1000 రూపాయలు, ఆడవాళ్ళకి 600 వస్తున్నాయి. రోజు కూలీగా వెళ్తుంటే ఆటో నడిపిన డ్రైవర్లకి ఈ రోజు 300 కూడా రాకపోతే సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఎలా బ్రతుకుతారనే ఆలోచన మనం కూడా చేయాలి సార్. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినాయి, ఎంతమంది బ్రతుకుతున్నారని ఆలోచించి ఏ పథకం పెడితే అందరికీ న్యాయం జరుగుతుంది, ముందుకెళ్తుంది అనే విధంగా మనం ఆలోచించాలే తప్ప మన స్వార్థాల కోసం ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు.